గుంటూరు రూరల్ మండలం ఈ పెద్దపల్లూరు గ్రామానికి చెందినటువంటి మన షేక్ రషీద్ అనే వ్యక్తి, తర్వాత తోట బాలకృష్ణ అనే వ్యక్తి, ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ గతంలో స్నేహితులు. వీళ్ళిద్దరూ అయితే స్నేహంగా ఉంటూ వీళ్ళ మధ్యన కొంత ఏమైందంటే వేరే ఒక మహిళతోటి ఇద్దరికి సంబంధం ఏర్పరచుకొని దాని తర్వాత అదే కాలక్రమంలో మరలా తోట బాలకృష్ణ యొక్క విషయంలో కూడా కొంత ఈ శారీరకమైనటువంటి విషయాల్లో వాళ్ళు అక్రమ సంబంధాలని పెంచుకోవటం ద్వారా వీళ్ళకి పగలు పెరిగిపోయి ఈ అక్రమ సంబంధాల విషయంలో మరి తోట బాలకృష్ణ ఎంతో కాలంగా అతను వేచి చూసి ఈ యొక్క రషీద్ మీద అతనికి ఉన్నటువంటి ఈ అక్రమ సంబంధం సబ్జెక్ట్ మీదే అతను ప్లాన్ చేసి అతను ప్రొద్దుటపూట వస్తున్నప్పుడు దారి కాసి అతని ముందు అతను ఉన్నటువంటి కారు తోటి ఢీ కొట్టి కింద పడిపోయిన వ్యక్తిని మరలా 2-3 సార్లు ఉద్దేశపూర్వకంగా అతని మీద నడిపి అతన్ని చంపాడు. ఈ విధంగా క్రూరంగా మర్డర్ చేసినప్పుడు అతనితో పాటు మరో వ్యక్తి కూడా అదే కారులో ఉన్నాడు. ఉండటం వలన మండే కృష్ణ వాళ్ళది నా గుంటూరు చిన్నపల్లూరు. ఇది యాక్చువల్గా వీళ్ళు అసలు ఫస్ట్ చిన్నపల్లూరులో ఉండేవాళ్ళు. చిన్నపల్లూరులో ఉంటున్నప్పుడు ఒకే అపార్ట్మెంట్లో పైన కింద ఉండేవాళ్ళు. దాని తర్వాత ఈ యొక్క అక్రమ సంబంధం విషయాల్లో మనస్పర్ధలు వచ్చి ఇల్లు మారిపోయేసేసి పెద్దపల్లూరుకి వచ్చి ఉన్నా కానీ పాత పగ దృష్టి పెట్టుకొని ఇతను మరి ఇలాగా మనకి ఓన్లీ జస్ట్ అంతే, ఏం లేదు. కాకపోతే ఇక ఆ యొక్క నేరం జరిగిన సమయంలో ఇతను కూడా ఉండటంతో ఆటోమేటిక్గా కామన్ ఇంటెన్షన్ రెడ్ విత్ 34 అయిపోయింది. అక్కడ కామన్ ఇంటెన్షన్ రెడ్ విత్ 34 మీద అతని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ మెయిన్గా నేను మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు పెంచుకోవటం వలన మరి మనుషుల యొక్క ప్రాణాలు తీసేయటానికి మరి భావోద్వేగాలకు గురవుతాం జరుగుతుంది. ఆ భావోద్వేగాలతో గురయ్యి అతను మనిషి చనిపోతాడు, ఇతను జైలుకి పోతాడు. ఇద్దరికీ కూడా నష్టం జరుగుతుంది. ఒక మనిషి చనిపోవడం జరుగుతుంది, ఇటు జైలుకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరుతున్నాను.